గురుగారు చాలా మంది సుదర్శన హోమం గురించి చెప్తున్నారు. ఈ సుదర్శన హోమం ఎలా చేపించుకోవాలి? సుదర్శన హోమం చేపించుకోవడం ఎలాంటి ఫలితాలు లభిస్తాయంటారు? ఇక్కడ సుదర్శన హోమము అంటే సర్వతోముఖాభివృద్ధి, అన్నిటికీ అనుకూలముగా ఉండటము, విజయం సాధించడం కోసము సుదర్శనం అనేటువంటిది విజయం సాధించుకోవటం కోసము అనేక రకాల హోమాలలో ఇది కూడా ఒకటి. ఎలా చేయాలి అనేటువంటిది ఏముంది, మనం బ్రాహ్మణులు పిలుస్తాము, ఆ రోజు అనుకూలంగా హోమం చేసుకుంటున్నటువంటి రోజు ఇల్లంతా శుద్ధి చేసుకొని మామూలుగా ఆవు పంచతంతోనో పసుపు నీళ్లతోనో ఇల్లంతా శుద్ధి చేసి ఇంట్లో చేసుకునే విధానం అయితే ఇంట్లో కొంచెం నిష్టగా 3 రోజుల ముందు నుంచే ఒక నిష్టగా ఉండటము, అయిన తర్వాత కూడా ఒక 3 రోజులు ఏమీ తినకుండా ఇది చేయకుండా ఉంటే దాని యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు 3 రోజులు అంటున్నామంటే ముందు 3 రోజులు తర్వాత 3 రోజులు ఇది జరుగుతూ ఉన్నటువంటి రోజు ఒకటి, అంటే 7 రోజులు. ఈ వారంలో 7 రోజుల పాటు మనం కొంచెం నిష్టగా ఉండగలిగితే ప్రతిదీ మళ్ళా వారంలో ఇదే రోజులే కదా వస్తాయి. ఈ 7 రోజులు సప్తాహం అనేటువంటి మాట వస్తుంది. ఈ సప్తాహము మన జీవితంలో అందుకే 7 అడుగులు, మామూలుగా 7 అడుగులు అని చెప్తాం మనం, అందుకని 7 జన్మలు అని మాట్లాడతాం. అందుకని ఇక్కడ మనం 7 సంఖ్య మనం ఏమిటి ఇంకో రకంగా చూసుకున్నప్పుడు కూడా మనం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, దేహపీడాకారకుడైనటువంటి శని వచ్చేటప్పటికి 7వది అవుతుంది నవగ్రహాలు. 7వది సంఖ్య అనేటువంటిది మనం ఎప్పుడైతే అవుతున్నదో ఇక్కడ దేహపీడ కదా, మనం దేనికి చేసుకుంటున్నాము, ఈ దేహం అంతా కూడా అనుకూలంగా అనుష్ఠానంతో ఉండడం కోసం చేసేటువంటి. అందువలన ఇటు 3 రోజులు తర్వాత 3 రోజులు మధ్యలో ఒక రోజు ఇలా గనక ఉండి నియమనిష్టలుగా గనక సుదర్శన హోమం చేసుకుంటే దాని యొక్క ఫలితము మనం పరిపూర్ణంగా పొందవచ్చు. రేపు కదా స్వామి హోమము, ఇంకా ఇప్పటి వరకు ఇది చేయలేదు అది చేయలేదు ఏవేమో చేస్తూ ఉంటారు. ఈ హోమాలు చేసేటప్పుడు కూడా మామూలుగా ఇక్కడ పౌరోహితులు కావచ్చు, చేయించే వాళ్ళు కావచ్చు అన్ని చెప్తారు, చెప్పినా వినేవాళ్ళు విని చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏముందిలే పర్లేదులే అనుకుని సర్దుకొని చేసేవాళ్ళు, పర్వాలేదులే అనుకునే వాళ్ళు వాళ్ళది ఒక రకం. అలా అనుకూలంగా చేసుకుంటే యోగం అనేది ఉంటుంది హోమాలు చేసుకునేటువంటి భావనలో.